హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము సీ ఎక్వేరియం సింగపూర్కి వెళ్తున్నాము. అండ్ ఎక్వేరియం సెంతోజా ఐలాండ్లో ఉంది. సెంతోజా ఐలాండ్కి ఎలా వెళ్ళాలి అని మనం ప్రీవియస్ వ్లాగ్లో చూసుకున్నాం కదా. ఇప్పుడే మేము సెంతోసాలో రిసార్ట్ వరల్డ్ స్టేషన్లో దిగాము. ఇక్కడ కనిపించేది రిసార్ట్ వరల్డ్ స్టేషన్. లెఫ్ట్ సైడ్ ఏమో యూనివర్సల్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో ఎక్వేరియం ఉంటుంది. టికెట్స్ అయితే మేము యాజ్ యూజువల్ క్లూక్లో బుక్ చేసుకున్నాము. ఇద్దరికి కలిపి 5200 అలా అయింది. దీనికి టైమ్ స్లాట్స్ అని ఏముండవు, ఎంటైర్ డేలో ఎప్పుడప్పుడు వెళ్ళొచ్చు. ఇది 10 o'clock to 5 o'clock ఓపెన్ ఉంటుంది. ఇప్పుడే ఎక్వేరియం దగ్గరకు వచ్చేసాము. టైం 12 అలా అవుతోంది. ఇది ఎగ్జాక్ట్లీ రివర్ కి ఆనుకుని ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదే ఎంట్రన్స్. మనమైతే ఇక్కడ ఉన్నాము. ఇక్కడ టోటల్ 7 zones ఉంటాయి. స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతే 4 zones కవర్ అవుతాయి. అండ్ మనం మన ఫస్ట్ జోన్ లో ఎంటర్ అయిపోయాము. ఇదొక స్మాల్ టనల్ లా ఉంది. 180 degrees కవర్డ్ విత్ వాటర్ అన్నమాట. ఇలా ఎంటర్ అయిన వెంటనే thousands of ఫిషెస్ అండ్ మెరైన్ యానిమల్స్ కనిపించాయి. ఇది చూసారా, స్టింగ్రే ఎంత క్యూట్ గా ఉందో అసలు. అండ్ ఫిషెస్ అయితే అసలు ఎన్ని వెరైటీస్ కనిపించాయో నేనైతే చెప్పలేను. ఇవేమో బేబీ షార్క్స్ అన్నమాట. ఏవో బొమ్మల్లాగే ఉన్నాయి. ఒక 10-20 వరకు అక్కడక్కడ కూర్చుని ఉన్నాయన్నమాట. భలే క్యూట్ గా ఉన్నాయి అసలు. ఇది చూసారా? ఇది చూస్తే మీకు ఏమైనా మూవీ గుర్తొచ్చిందా? నాకైతే ఫైండింగ్ నిమో మూవీలో ఫిషెస్ ని స్కూల్ కి తీసుకెళ్తుంది కదా, ఆ సీనే గుర్తొచ్చింది. ఇక్కడ నుంచి సెకండ్ జోన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడైతే నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ చాలా డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి చిన్న చిన్న ఎక్వేరియంస్ లో పెట్టి. అండ్ ఈ జోన్ లో ఫ్లోర్ చూసారా, ఇలా మొత్తం గ్లాస్ తో ఉందన్నమాట. అండ్ కిందేమో చిన్న చిన్న షార్క్స్ తిరుగుతూ ఉన్నాయి. వావ్, ఇదొక పెద్ద సిలిండ్రికల్ ఎక్వేరియం అనమాట. ఆ ఫిష్ చూసారా, ఏదో మొహం మీద గుద్దినట్టు. ఇక్కడైతే చాలా ఫిషెస్ ఉన్నాయి దీని లోపల. అండ్ మన జీవీకేలో కూడా ఇలాంటి ఒక ఎక్వేరియం ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అలానే ఉంది, కానీ చాలా పెద్ద సైజులో ఉంది ఇది. దీని లోపల ఫిషెస్ కూడా చాలా క్యూట్గా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఓ, అది చూసారా, వైట్ మీద డాట్స్ ఉన్నాయి కదా, అదొక ఈల్. ఎలా మౌత్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుందో. ఇదొక ఇంటరాక్టివ్ సెషన్. ఇక్కడ చాలా స్టార్ ఫిష్లు ఉన్నాయి. అండ్ వాటిని మనం ముట్టుకొని దాని స్కిన్ ఎలా ఉంది అని మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ కావాలంటే క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఇక్కడ ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు మనని అసిస్ట్ చేయడానికి. అండ్ అక్కడ కనిపించేది ఏంటి అని నేను అడిగా అనమాట. నేను అది ఆక్టోపస్ అనుకున్నాను, కానీ కాదు, వాళ్ళు ఏదో పేరు చెప్పారు, నాకు అర్థం కాలేదు. ఇక్కడ నుంచి జోన్ 3 స్టార్ట్ అవుతుంది. అండ్ వావ్, ఫైనలీ నేను డాల్ఫిన్స్ ని చూసాను. అవైతే ఎంత క్యూట్ గా బిహేవ్ చేస్తున్నాయో నేను చెప్పలేను. కావాలనే మా దగ్గరకు వస్తున్నాయి, కావాలని మా ముందు నుంచి వెళ్తున్నాయి అనమాట. మరి వాటిని స్పెషల్ గా దీనికోసం ట్రైన్ చేశారా, లేకపోతే డాల్ఫిన్స్ చాలా ఫ్రెండ్లీ యానిమల్స్ అంటారు కదా, సో అవి కావాలని పీపుల్ దగ్గరకు వస్తున్నాయా తెలియదు. ఇవి బాటిల్ నోస్ డాల్ఫిన్స్ అనమాట. అండ్ ఇక్కడ మనం డాల్ఫిన్స్ తో ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. దానికి ఎక్స్ట్రా 15 సింగపూర్ డాలర్స్ అలా ఉంటుంది. నేనైతే పక్కా చేద్దాం అనుకున్నాను, బట్ మేము చేయలేకపోయాము. ఎందుకంటే మన ఓన్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్ మనం తెచ్చుకోవాలంట, అది మాకు తెలీదు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీరైతే ముందే తెచ్చుకోండి. అండ్ ఇది జోన్ 3 లో ఒక స్మాల్ సిలిండ్రికల్ ఎక్వేరియం. ఈ ఫిష్ అయితే నాకు చాలా కామెడీగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి.
ఇవేమో క్రాబ్స్ అండ్ వాము ఆ ఫిష్ చూడండి, అదైతే నన్నే చూస్తున్నట్టు అనిపించింది. దాని పేరు పఫర్ ఫిష్, అంటే ఇలా రౌండ్ బాల్ లా ఉంటుంది కదా, కానీ ఎట్ ప్రెసెంట్ అది పఫ్ అయ్యలేదు. దీని పేరు సీ యానిమోన్స్. ఇవి చూడడానికి చాలా క్యూట్ గా చిన్న చిన్న ప్లాంట్స్ లా ఉన్నాయి, కాకపోతే ఇది యానిమల్స్ అన్నమాట. అండ్ ఇది చిన్న చిన్న ఫిషెస్ అండ్ సీ యానిమల్స్ తిని బతుకుతుంది. ఇవి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్ద సైజ్ కూడా ఉంటాయంట. అవైతే పెద్ద ఫిషెస్ ని కూడా తింటాయంట. ఇక్కడ నుంచి జెల్లీ ఫిష్ హ్యాబిటాట్ స్టార్ట్ అన్నమాట. ఇవైతే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ కలర్స్ డిస్ప్లే వల్ల ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. ఇది జెల్లీ ఫిష్ లోనే ఇంకొక స్పీషీస్. ఇది కూడా జెల్లీ ఫిష్ లోనే ఇంకొక స్పీషీస్. అండ్ ఫైనలీ ఫోర్త్ జోన్ కి వచ్చాము. ఇది వరల్డ్ లోనే థర్డ్ లార్జెస్ట్ అండ్ 45 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ తోటి ఏషియా సెకండ్ లార్జెస్ట్ ఎక్వేరియం. దీనిలో 1 lakh ప్లస్ మెరైన్ యానిమల్స్ ఉన్నాయి, అరౌండ్ 1000 ప్లస్ స్పీషీస్ అండ్ 40 ప్లస్ డైవర్స్ హ్యాబిటాట్స్ ఉంటున్నాయి. అసలు ఇది చూడ్డానికైతే నా 2 కళ్ళు సరిపోలేదు. అక్కడ హ్యాపీగా కింద కూర్చుని ఒక 20 minutes వరకు మేము ఇదే చూస్తూ ఉన్నాము. అండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ తోటి మాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ అన్నిటికంటే కూడా స్టింగ్రేస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ చిన్న సైజ్ నుంచి చాలా పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయన్నమాట. మిగతా ఫిషెస్ కూడా చాలా ఉన్నాయి, బట్ స్టింగ్రేస్లో మనకి చాలా స్పీషీస్ కూడా కనిపిస్తున్నాయి. దీని ఫేస్ చూడండి ఎంత కామెడీగా ఉంది అసలు. ఈ స్టింగ్రే అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తోంది. అసలు అక్కడ ఏం చేస్తోందో కానీ ఆల్మోస్ట్ ఒక 20 rounds వరకు అలా తిరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 4 zones అయిపోయాయి. ఇక్కడ ఈ లిఫ్ట్ ఎక్కి 1 floor పైకి వెళ్తే అక్కడ నుంచి 5, 6, 7 zones లైన్ గా చూసుకుంటూ ఎగ్జిట్ అవ్వాలి. పైకి వెళ్ళిన వెంటనే మనకి ల్యాబ్ వస్తుంది. ఈ ల్యాబ్ ఏంటి అంటే యంగ్ యానిమల్స్ ని కొన్ని డేస్ ఇక్కడ ఉంచి ఇక్కడ చాలా కేర్ తో చూసుకుంటారు. డైలీ ఫీడింగ్ అండ్ మెడికల్ కేర్ అన్ని తీసుకుంటారు. ఎక్స్ట్రా 1500 పే చేస్తే దీంట్లో కూడా ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఉంది. వాళ్ళు మనకి ఏమేం చేస్తారు, ఈ ల్యాబ్ లో ఏమేం జరుగుతాయి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 20 minute సెషన్ అది. ఫిషెస్
ఫిషెస్ ని ఎలా ఫీడ్ చేస్తారు, అసలు ఇక్కడ ఏమేం యానిమల్స్ ఉన్నాయి అన్ని కూడా మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తారు. ఎవరైనా కిడ్స్ కి చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా దీనికి తీసుకురండి. చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఎక్వాటిక్ లైఫ్ గురించి ఇంకా బాగా నాలెడ్జ్ కూడా వస్తుంది. ఇప్పుడు 5th జోన్ కి వచ్చేసాము. ఈ ఫిష్ అయితే అందరికి తెలిసే ఉంటుంది, మనం నీమో అంటాము, బట్ దీని ఒరిజినల్ నేమ్ క్లౌన్ ఫిష్ అన్నమాట. అండ్ ఇదైతే చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ ఫిష్. ఇక్కడైతే 100+ నిమోస్ ఉన్నాయి. నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. వావ్, నేనైతే సీ హార్స్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏంటో మరి ఇవేం కదలట్లేదు, పడుకున్నా ఏమో. దీని పేరు ఎల్లో బ్యాండెడ్ పాయిజన్ డార్ట్ ఫ్రాగ్. ఇది కొంచెం పాయిజనస్ అన్నమాట. దీని స్కిన్ మీదే పాయిజన్ ఉంటుంది, సో దీన్ని ముట్టుకున్నా కూడా మనకు కొంచెం డేంజరే. అండ్ చూడడానికి అయితే చాలా రిచ్ గా, ఎలిగెంట్ గా, చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ నుంచి 6th జోన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మోర్ ఆఫ్ కోరల్ లైఫ్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే ఆ ప్లాంట్ లైక్ స్ట్రక్చర్స్ అన్ని కూడా డిఫరెంట్ కోరల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మాక్సిమం ఓషన్ బేస్ లో ఉండేవి. ఇక్కడ కనిపించే చిన్న ప్లాంట్స్ కానీ, ఆ చిన్న రౌండ్ షేప్స్ కానీ అన్ని కూడా కోరల్సే అన్నమాట. అండ్ ఇక్కడ కోరల్స్ తో పాటు చాలా డిఫరెంట్ కలర్ఫుల్ ఫిషెస్ కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట ఈ సెక్షన్ మాత్రం. వావ్, ఇక్కడైతే ఫిషెస్ తో పాటు కోరల్స్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. మేబీ డిస్ప్లే వల్లేమో నాకు తెలియదు, కానీ చాలా బ్యూటిఫుల్ గా, కలర్ఫుల్ గా అండ్ చాలా లైవ్లీగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కూడా లైవ్ కోరల్స్ బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇవి ఈల్స్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ స్టోన్ లోపల ఇరుక్కుపోయి చాలా లేజీగా ఒక దగ్గర కూర్చుని ఉన్నాయి మాక్సిమం ఆఫ్ ది ఈల్స్. అండ్ అలా నోరు తెరుస్తూ క్లోజ్ చేస్తూ, తెరుస్తూ క్లోజ్ చేస్తూ అలా ఉన్నాయి అన్నమాట. చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి ఇవైతే అసలు. అండ్ ఇందులో ఒక 2-3 టైప్స్ ఆఫ్ ఈల్స్ ఉన్నాయి. ఒకటేమో గ్రీన్ కలర్, ఒకటేమో ఈ డాటెడ్ వన్, ఇంకొకటేమో లైన్స్ ఉన్నాయి అన్నమాట. సో 3 టైప్స్ ఉన్నాయి. అండ్ ఇలా ఒక చిన్న హోల్ లాంటి దాంట్లో లోపలికి వచ్చి మనం ఇంకా దగ్గరగా క్లోజర్ వ్యూ కూడా చూడొచ్చు ఈల్ది. అండ్ ఇది మన లాస్ట్ జోన్ అన్నమాట. ఇది కంప్లీట్లీ ఫిల్డ్ విత్ షార్క్స్. ఆల్మోస్ట్ ఒక 360 degrees కంప్లీట్ గా మోర్ దెన్ 100+ షార్క్స్ తోటి. అసలు మామూలుగా లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ 12+ స్పీషీస్ ఆఫ్ షార్క్స్ ఉన్నాయి. ఇక్కడ హ్యామర్ హెడ్ షార్క్స్ కూడా ఉన్నాయంట, కాకపోతే మాకైతే కనిపించలేదు మరి ఎక్కడా కూడా.
అసలు ఇన్ని షార్క్స్ని ఇంత దగ్గరగా ఇలా తల మీద నుంచి అటు ఇటు వెళ్తూ చూస్తుంటే నాకైతే చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తోంది. అండ్ ఇవేమో కొన్ని పక్కకు పడుకుని ఉన్నాయి అనమాట, మరీ లేజీ షార్క్స్ లాగా ఉన్నాయి. అసలు వాటి స్కిన్ చూడండి, ఏదో ఒక శాండ్ లాగా అనిపిస్తోంది. ఇవేమో బేబీ షార్క్స్ అనమాట, మనం స్టార్టింగ్ లో చూసాం కదా, సేమ్ అదే స్పీషీస్. అండ్ ఈ షార్క్ ట్యాంక్ లో కూడా ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఉందన్నమాట. మనం కావాలంటే దీని లోపలికి వెళ్ళి దీనికి చాలా దగ్గరగా చూడొచ్చు. నేను ఒకటి చూపిస్తాను చూడండి. అండ్ దానికి కూడా ఎక్స్ట్రా టికెట్ ఉంటుందన్నమాట, మేబీ ఒక $15 అలా ఉండొచ్చు. అండ్ ఆబ్వియస్లీ మన ఓన్ స్విమ్మింగ్ సూట్ కూడా మనమే తెచ్చుకోవాలి, వాళ్ళేం ప్రొవైడ్ చేయరు. ఇక్కడ చూడండి ఇద్దరు ఒక ట్యూబ్ లాంటి దాంట్ లోపల ఉండి షార్క్స్ ని చూస్తున్నారు కదా, సో దీన్నే స్విమ్మింగ్ విత్ షార్క్స్ అంటారు. నేను ఇందాక చెప్పిన ఇంటరాక్టివ్ సెషన్ ఇదే అనమాట. అండ్ మాకు చేయాలని ఉన్నా మేము ఆబ్వియస్లీ స్విమ్మింగ్ సూట్ తెచ్చుకోలేదు కాబట్టి చేయలేకపోయాము. ఇప్పుడు 7th జోన్ కూడా అయిపోయింది, మనం మళ్ళీ 1st జోన్ కి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఒక 2 people కనిపిస్తున్నారు కదా స్కూబా గేర్ వేసుకొని. వీళ్ళు ఈ ఎక్వేరియం స్టాఫే, వాళ్ళు మేబీ ఫిష్ ఫుడ్ వేయడానికో లేకపోతే సమ్ ఎక్విప్మెంట్ రిపేర్ చేయడానికో వచ్చారనుకుంటాను. బట్ లక్కీలీ మాకైతే అది కూడా చూసే ఛాన్స్ దొరికింది. అక్కడ ఒక 2 పెద్ద ఫిషెస్ లాగా ఉన్నాయి, ఏంటో మరది మేబీ షార్క్స్ ఆర్ వేరే ఫిషెస్ అవ్వచ్చు. ఇప్పుడైతే మనం ఎండింగ్ కి వచ్చేసాము, ఇంకా ఇదే ఫైనల్. దీని తర్వాత ఒక గిఫ్ట్ షాప్ ఉంటుంది, దాని తర్వాత ఎగ్జిట్ ఉంటుంది. అండ్ ఎవరైతే సింగపూర్ వచ్చారో తప్పకుండా ఈ ఎక్వేరియం ని విజిట్ చేయండి. అండ్ వీలైతే ఏదో ఒక ఇంటరాక్టివ్ సెషన్ కూడా ట్రై చేయండి. సో ఇలా మా బ్యూటిఫుల్ డే ఇన్ దిస్ బ్యూటిఫుల్ ఎక్వేరియం కంప్లీట్ అయ్యింది. అండ్ ఇప్పుడు మేము ఎగ్జిట్ నుంచి బయటికి వచ్చాము. బయటికి వచ్చాక కూడా ఇక్కడ చాలా డిఫరెంట్ థీమ్స్ పెట్టారనమాట. అండ్ ఇక్కడ కొన్ని యానిమల్స్ వి స్కెలిటన్స్ పెట్టారనమాట ఎగ్జిట్ లో. అవి కూడా చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి పెట్టారు, చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నాయి నాకు. 10 different స్కెలిటన్స్ వరకు పెట్టారనమాట ఇక్కడ. అండ్ ఇలా ఇవన్నీ చూసుకుంటూ మన ఎక్వేరియం టూర్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు టైం అరౌండ్ 2 o'clock అవుతుంది. సో ఒక 2 hours లో మేము కంప్లీట్ గా ఎక్వేరియం మొత్తం చూసేసుకున్నాము. ఈవినింగ్ 6:30కి మెరీనా బే సాండ్స్ అబ్జర్వేటరీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో నెక్స్ట్ అక్కడికి వెళ్దాము, మిడిల్ లో ఎక్కడైనా లంచ్ చేసుకొని. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో అబ్జర్వేటరీ అండ్ సింగపూర్ లో షాపింగ్ తో మళ్ళీ కలుద్దాము. బాయ్.